Morning, students. Today's topic Carnot cycle, heat engine. So, by Sadi Carnot. In 1824, Sadi Carnot designed a theoretical heat engine whose working efficiency was 100%. So, working efficiency 100% ఉండే కార్నాట్ హీట్ ఇంజన్ని కార్నాట్ ఇండ్యూస్ చేసిరు that can convert heat into mechanical energy. సో హీట్ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేది. సో ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ హీట్ ఇంజన్స్ ఆర్ ద సేమ్. సో ప్రిన్సిపల్స్ అనేవి ఆల్ హీట్ ఇంజన్స్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ అనేవి సూత్రాలు సేమ్. సో లైక్ స్టీమ్ ఇంజిన్ ఆర్ మోటార్ వెహికల్ ఆల్ ఆర్ ద వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. సో ఇన్ విచ్ ఎనీ వర్కింగ్ సబ్స్టాన్స్ గ్యాస్ ఆర్ వేపర్. సో అక్కడ వర్కింగ్ సబ్స్టాన్స్ అనేది గ్యాస్ ఆర్ వేపర్ ఈజ్ బ్రాట్ బ్యాక్ టు ద ఇనిషియల్ స్టేజ్ బై గోయింగ్ త్రూ. సో డిఫరెంట్ థర్మోడైనమిక్ స్టేజెస్ ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్. కార్నట్ సజెస్టెడ్ దట్. సో కార్నట్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఇఫ్ ఏ హీట్ ఇంజన్ గోస్ త్రూ ఫిక్స్డ్ థర్మోడైనమిక్ స్టేజ్ ఆఫ్ ఏ specified processes, then the efficiency of heat engine may be 100% possible. Specified processes ni మనం ఫాలో అయితే హీట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీని మనం 100% పొందగలము అని కార్నాట్ సజెస్ట్ చేసిరు. దట్ ఈస్ థర్మోడైనమిక్ ప్రాసెస్. దిస్ ఈజ్ కాల్డ్ కార్నాట్ ఇంజన్ ఆర్ ఐడియల్ హీట్ ఇంజన్. సో మనం దీన్ని కార్నాట్ ఇంజన్ ఆర్ ఐడియల్ హీట్ ఇంజన్ అంటాం. సో ఐడియల్ బికాస్, ఎందుకు ఐడియల్ అంటే బికాస్ దిస్ ఇంజన్ గివ్స్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఎందుకంటే మ్యాక్సిమం ఈ ఇంజన్ కంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇచ్చే ఏ ఇంజన్స్ లేవు. అందుకని దిస్ ఈజ్ ద మ్యాక్సిమం, దిస్ ఇస్ ఐడియల్ కాన్సెప్ట్ బికాస్ దిస్ ఇంజన్ గివ్స్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ దట్ ఈస్ 100%. నో అదర్ ఇంజన్ క్యాన్ బీ మోర్ ఎఫిషియంట్ దాన్ దిస్. సో కార్నాట్ ఇంజన్ ఐడియల్ హీట్ ఇంజన్. సో కార్నాట్ సైకిల్ అని కూడా అంటాం. లెట్స్ స్టార్ట్. ద కార్నాట్ ఇంజన్ హ్యాస్ 3 మెయిన్ పార్ట్స్. మీకు ఇట్లా అయితే విజువల్ అయితే గుర్తుంటుందని సో ఇట్లా చెప్తున్నాను. ద కార్నాట్ హీట్ ఇంజన్ హ్యాస్ 3 పార్ట్స్. మెయిన్గా కార్నాట్ ఇంజన్ 3 పార్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్ అన్ ఇన్సులేటెడ్ నాన్ కండక్టింగ్ స్టాండ్. సో నాన్ కండక్టింగ్ స్టాండ్, ఇన్సులేటెడ్ నాన్ కండక్టింగ్ స్టాండ్. దిస్ ఈజ్ ద నాన్ కండక్టింగ్ స్టాండ్. ఇన్సులేటింగ్ అంటే దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ చార్జ్, దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఫ్లో ఆఫ్ చార్జ్. సో that the transfer of energy is not possible in insulating stand. Next hot reservoir. So hot reservoir infinite heat capacity at high temperature ఎంత అంటే hot reservoir లో T1. This is heat source. The temperature of the reservoir remains constant after taking any energy from it. సో దీన్ని మనం హాట్ రిజర్వాయర్ అంటాం. టెంపరేచర్ T1, దీన్ని మనం సోర్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ హీట్ సోర్స్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ కోల్డ్ రిజర్వాయర్. ఇట్స్ హీట్ కెపాసిటీ ఆల్సో ఇన్ఫినైట్. ఇది కోల్డ్ రిజర్వాయర్, దీన్ని మనం సింక్ అని కూడా అనొచ్చు. సో కోల్డ్ రిజర్వాయర్, ఇన్ఫినైట్ హీట్ కెపాసిటీ. ఇక్కడ టెంపరేచర్ ఎంత అంటే T2 కోల్డ్ రిజర్వాయర్లో. దీన్ని మనం హీట్ సింక్ అంటాం. దీన్ని మనం సోర్స్ అంటాం, హీట్ సోర్సు ఆధారం అన్నట్టు. ఇది హీట్ సోర్సు, ఇదేమో హీట్ సింక్, ఇదేమో ఇన్సులేటింగ్ స్టాండ్. సో that any amount of heat is given, its temperature does not change. ఇక్కడ కోల్డ్ రిజర్వాయర్ నథింగ్ బట్ సింక్లో మనం ఎంత టెంపరేచర్ ఇచ్చినా ఇట్స్ టెంపరేచర్ డస్ నాట్ చేంజ్. ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చినా కూడా ఇట్స్ టెంపరేచర్ డస్ నాట్ చేంజ్. సో నెక్స్ట్ సిలిండర్ వర్కింగ్ సబ్స్టెన్స్ గ్యాస్ ఆర్ వేపర్ ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా. ఇట్ ఈస్ అ నాన్ జీరో కండక్టివిటీ వాల్స్. సిలిండర్ ఈజ్ ఫిటెడ్ విత్ ఏ మూవబుల్ పిస్టన్. విత్ పిస్టన్ కూడా ఉంటుంది. దీన్ని మనం పిస్టన్ అంటాం.
సో ఇక్కడ వర్కింగ్ గ్యాస్ ఆర్ వేపర్. ఈ వాల్స్ అనేవి నాన్ కండక్టింగ్ వాల్స్, దెర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ చార్జ్, వాల్స్ నాన్ కండక్టింగ్. సో దీన్ని మనం సిలిండర్ అంటాం. సో ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్గా. ఒకటి ఇదేంటిది, నాన్ ఇన్సులేటింగ్ స్టాండ్. సో ఇది ఇన్సులేటింగ్ స్టాండ్ లేకపోతే నాన్ కండక్టింగ్ స్టాండ్ అని కూడా అనొచ్చు. ఇది సింక్, ఇది సోర్స్లో టెంపరేచర్ T1, సింక్లో టెంపరేచర్ T2. సో ఇక్కడ ఇన్సులేటింగ్ స్టాండ్లో దెర్ ఇస్ నో ఇన్సులేటింగ్ స్టాండ్ కాబట్టి దెర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో హీట్ అనేది ఇక్కడ చేంజ్ అవ్వదు ఇన్సులేటింగ్ స్టాండ్లో. సో దిస్ ఈజ్ అబౌట్ సిలిండర్ కంటైన్స్ మూవబుల్ పిస్టన్ ఉంటుంది, మూవబుల్ పిస్టన్ అప్వర్డ్ డౌన్వర్డ్. ఇక్కడ గ్యాస్ వేపర్ ఉంటుంది, గ్యాస్ ఆర్ వేపర్. సో ఇక్కడ మూవబుల్ పిస్టన్, అట్లనే సిలిండర్ కండక్టింగ్ వాల్స్ నాన్ జీరో కండక్టివిటీ, వాల్స్ అనేవి నాన్ కండక్టింగ్, దేర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ చార్జ్ ఆఫ్ వాల్స్. So the piston and cylinder walls are made of non-conducting material, due to which transfer of heat is not possible. So which is graphical displayed on PV graph. ఇక్కడ ప్రెజర్కి వాల్యూమ్, గ్రాఫ్కి మధ్య గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఉంది. నెక్స్ట్ ఫర్ దిస్ ఫస్ట్ ప్లేస్ ద సిలిండర్ ఆన్ ద హాట్ రిజర్వాయర్. మనం ఇప్పుడు సిలిండర్ని హాట్ రిజర్వాయర్ అంటే సోర్స్ మీద పెట్టినాం. ఏమైందంటే సిన్స్ ద టెంపరేచర్ ఆఫ్ ద రిజర్వాయర్ ఈజ్ హయ్యర్ దాన్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్, అంతే కదా. సో హాట్ సోర్స్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద గ్యాస్తో కంపేర్ చేస్తే. కాబట్టి ఇక్కడ సోర్స్ నుంచి గ్యాస్కి సిలిండర్కి హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇఫ్ ద హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ద హీట్ రిజర్వాయర్ టు గ్యాస్, సోర్స్ నుంచి గ్యాస్కి ఇక్కడ హీట్ అనేది ఫ్లో అవుతుంది. సో దానివల్ల డ్యూ టు విచ్ ద గ్యాస్ స్టార్ట్స్ టు ఎక్స్పాండ్, గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో సిన్స్ డ్యూ టు హీట్ ట్రాన్స్ఫర్ గ్యాస్ ఈజ్ ఎక్స్పాండింగ్, హీట్ సోర్స్ నుంచి సిలిండర్కి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇక్కడ గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ రిమైన్స్ కాన్స్టెంట్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో దీన్ని మనం ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. సో నెక్స్ట్ యాజ్ అ గ్యాస్ ఎక్స్పాండ్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఇంక్రీజెస్, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టేక్ ఆఫ్ ద సిలిండర్ ఫ్రమ్ ద హాట్ రిజర్వాయర్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద ఇన్సులేటింగ్ స్టాండ్. ఇప్పుడు మనం ఈ సోర్స్ మీద ఉన్న సిలిండర్ని తీసి ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే ఇక్కడ ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే ఇక్కడ ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ప్లేస్ చేస్తాం. సో వెన్ డూయింగ్ సో ద గ్యాస్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద నాన్ కండక్టింగ్ వాల్. సో నాన్ కండక్టింగ్ వాల్ ఉండడం వల్ల so now let piston rise slowly upward, due to which the gas continues to expand. So gas continues to expand, but this time the gas is not getting any heat to expand. There is no heat ఎందుకంటే ఇది ఇన్సులేటింగ్ స్టాండ్ కాబట్టి ఇక్కడ హీట్ అనేది ఉండదు. such expansion is called adiabatic expansion. దీన్ని మనం adiabatic expansion అంటాం. So since this expansion is taking place without heat, so no exchange of heat, that is adiabatic expansion. Due to this expansion the volume of the gas also increases, and the pressure decreases, and place it on the cold reservoir. మనం ఇప్పుడు ఫస్ట్ సోర్స్ మీద పెట్టినాం సిలిండర్ని. సో ఇక్కడ సోర్స్లో ఇది టెంపరేచర్ T1 ఉంటుంది, హై టెంపరేచర్. సో T1 నుంచి గ్యాస్ సిలిండర్లోకి గ్యాస్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టినాం, దెర్ ఈజ్ నో హీట్ ఎక్స్చేంజ్ ఇన్ ఇన్సులేటింగ్ స్టాండ్. ఆ తర్వాత ఇప్పుడు సిలిండర్ని మనం కోల్డ్ రిజర్వాయర్ మీద ప్లేస్ చేసినాం. నౌ ప్రెస్ ద పిస్టన్ డౌన్వర్డ్, సో విచ్ కాజెస్ కంప్రెషన్ ఆఫ్ ద గ్యాస్. పిస్టన్ డౌన్వర్డ్ ప్రెస్ చేయడం వల్ల గ్యాస్ కంప్రెస్ అవుతుంది. సో ద రిజర్వాయర్ అబ్జార్బ్స్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు కంప్రెషన్ ఆఫ్ ద గ్యాస్. సో ద రిజర్వాయర్ అబ్జార్బ్స్ వాట్ ఎవర్ ఇక్కడ కోల్డ్ రిజర్వాయర్ అనేది ఎక్స్ట్రా హీట్ని ఉంటే దాన్ని it is produced due to expansion of the gas. In this way the gas compresses at the same constant temperature. This is called isothermal compression, and the pressure is increased here. So press piston downward, but now there is no cold reservoir to absorb the heat getting. So next ఏం చేసినా అంటే మళ్ళీ మనం
ఈ ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టినాం. సో ప్రెస్ పిస్టన్ డౌన్వర్డ్, బట్ నౌ దెర్ ఈజ్ నో కోల్డ్ రిజర్వాయర్ టు అబ్జార్బ్ ద హీట్ గెటింగ్ ప్రొడ్యూస్డ్ ఎక్స్ట్రా. సో ఇక్కడ కోల్డ్ రిజర్వాయర్ లేదు, ప్రొడ్యూస్ అయిన హీట్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఇక్కడ కోల్డ్ రిజర్వాయర్ లేదు. సో దేర్ ఫోర్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ టెంపరేచర్ అనే గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మొదలు పెడుతుంది. దిస్ కంప్రెషన్ ఈజ్ కాల్డ్ అడియాబాటిక్ కంప్రెషన్. సో ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ రైజెస్ బ్యాక్ టు ఈక్వల్ దట్ ఆఫ్ ద హాట్ రిజర్వాయర్. సో టెంపరేచర్ మళ్ళీ ఇనీషియల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో దిస్ డిక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టెప్ the gas returns to its initial stage. So this complete cycle is called Carnot cycle. Isothermal expansion, adiabatic expansion, isothermal compression, adiabatic compression. Then the engine working on it is called a Carnot engine. సో ఎఫిషియన్సీ దట్ ఈజ్ నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1. సో ఇంజన్ యొక్క ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ముఖ్య ఉద్దేశం, ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ ఈజ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్స్ ఆఫ్ ద రిజర్వాయర్స్. 2 రిజర్వాయర్స్ అంటే ఇక్కడ రిజర్వాయర్స్ అంటే సోర్స్ సింక్, ఆ రిజర్వాయర్స్ యొక్క టెంపరేచర్ మీద ఈ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ డిపెండ్ అయి ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బోత్ రిజర్వాయర్స్. They either rise the temperature of the hot reservoirs to infinite Kelvin or lower down the temperature of the cold reservoir to 0 Kelvin. So in both cases the engine efficiency will be 100%, but it is not possible to do so. So ikkada 100% అనేది it's not possible in practical గా efficiency 100% అనేది పాసిబుల్ అవ్వదు. సో హెన్స్ ద కార్నాట్ ఇంజన్ ఈజ్ జస్ట్ ఏ థియరిటికల్ ఐడియల్ ఇంజన్. సో ఇది ఒక థియరిటికల్ ఐడియల్ ఇంజన్ మాత్రమే. టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రాక్టికల్ ఇంజన్, జనరల్గా మనం వర్కింగ్ ప్రిన్సిపల్స్ ప్రాక్టికల్గా అవి ప్రొడ్యూస్ చేయాలంటే, ఎఫిషియన్సీ మ్యాక్సిమం ప్రొడ్యూస్ చేయాలంటే వి కీప్ యాజ్ మచ్ డిఫరెన్స్ యాజ్ పాసిబుల్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బోత్ రిజర్వాయర్స్. అంటే బోత్ రిజర్వాయర్స్ టెంపరేచర్ డిఫరెన్స్ చూపించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ Carnot engine cycle. Neta is equals to 1 minus T2 by T1. So ikkada efficiency of engine is depends on the both reservoirs T1 T2 source sink. So this is an ideal concept which gives 100% efficiency. It's not possible to practical one. So this is about Carnot engine.